వాళ్ళు కూడా గొప్పవాళ్లే. క్రికెట్ ఆడడం ఒకటే గొప్ప విషయం కాదు. నువ్వు క్రికెట్ మీద సంపాదించిన సొమ్ముతో ఎవరికైనా వైద్యం చేయించావా? ఎవరికైనా అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టావా? బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా? లేకపోతే నీకు దేనికి బ్యాట్ ఇక్కడ పని లేక ఊరికి ఆడించుకోవడానికా? మనకు వచ్చిన బహుమతులన్నీ మనమే దాచుకుని మన ఐశ్వర్యంతో మనమే ఆస్తులు కొనుక్కొని మనం ఎంత గొప్పవాళ్ళం అంటే దేశంలో బిరుదులు సంపాదించుకుని పైగా ఈ క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు, ఇంకా ఈ రకరకాల రంగంలో సెలబ్రిటీలు అయిన వాళ్ళతో వచ్చే ఒక పెద్ద ఇబ్బంది ఏమిటంటే వీళ్ళు ట్యాక్సులు కట్టరు, ప్రభుత్వానికి పనులు కట్టరు, హాయిగా ఒక అప్లికేషన్ పెడతారు, వీడికి మినహాయింపు ఇచ్చేస్తారు. ఈ దేశంలో కోట్లు సంపాదించుకునే వాడికి అన్ని విషయాలు మినహాయింపులు ఉంటాయి, కూటికి లేని వాడికి మినహాయింపులు ఉండవు. వాడిని ఎత్తిమి కొట్టు వసూలు చేస్తారు. 5,000 కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టేవాడికి బ్యాంకు మేనేజర్లు ఇంటికి వెళ్ళి అప్పిస్తారు. 5,000 గేదె కొనుక్కుందుకు అప్పు తీసుకునేవాడు ఇంటికి వెళ్ళి గేదె కొమ్ములు పట్టు కూర్చుంటారు, నా 5,000 ఇస్తావా ఇవ్వాలి. 5,000 కోట్లు ఎగ్గొట్టిన వాడిని ఏమీ చేయలేరు. వాడు రాగానే కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, కూల్ డ్రింక్ ఇచ్చి వాడు సంతకాలు కూడా పెట్టకుండా ఇచ్చేస్తారు. అదే మామూలు వాడు ఎవడన్నా వెళ్ళి అడిగితే 100 సంతకాలు పెట్టి నరేంద్ర మోడీని అక్కడ గ్యారంటీ చూపించాలి. మామూలు వాడిని చూపిస్తే కుదరదు, నరేంద్ర మోడీని చూపించాలి. ప్రధానమంత్రి గ్యారంటీ పెడితే ఇస్తారు వాడికి 5,000. ఈ ప్రవృత్తిలోనే మార్పు రావాలి. సత్యసాయి భక్తులు చైతన్యవంతులై ఆధ్యాత్మికమైన విలువల్ని ప్రచారం చేస్తే వస్తుందా మార్పు. విలువల్ని ప్రచారం చేయాలి మనం. సత్యసాయి భక్తుల గురించి కూడా నాకు ఎప్పుడూ ఒక మినహాయింపు ఉంటుంది. దయచేసి మీరు కలిసినప్పుడు ఎప్పుడు మాయలు మహిమల గురించి మాట్లాడుకోకండి అమ్మా. మిరాకిల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మా ఇంట్లో బూడిద పడింది, మా ఇంట్లో ఎలక పడింది, బల్లి పడింది, ఇవన్నీ పెద్ద విషయాలు కావు. ఇవి చెప్పుకోకండి అసలు. మా పిల్ల పెళ్లి గురించి అనుకున్నాం, స్వామివారి ఫోటో దగ్గర పువ్వు పెట్టాం, వెంటనే అయిపోయింది, ఇవన్నీ ముఖ్యం కాదమ్మా. పెళ్లి అవ్వడం స్వామివారి పని కాదు. అయితే ఆయనే చేసుకునేవాళ్ళు 16 పెళ్ళిళ్ళు. మీకందరికీ పెళ్ళిళ్ళు చేయడం ఆయనకేమిటి పని? ఈ కోరికలు తీరడం కాదండి ఎంతసేపు ఆలోచించాల్సింది. పరమజ్ఞానంతో రోజు భిక్షాటన చేసుకుని 6 ఇళ్లల్లో భిక్ష తెచ్చుకుని చిన్న షిరిడీ సాయి గుడి దగ్గరికి వెళ్ళి కూడా మనం ఇదే కోరిక, మా వాడికి ఉద్యోగం వచ్చేలా చూడు, మా కోళ్ళు కొడుకు దెబ్బలాడుకుంటున్నారు ఏమన్నా. ఆయన ఏం చేస్తాడు సన్యాసి? నీ కొడుకు కోళ్ళు దెబ్బలాడుకుంటే మనకి ఈ పిచ్చి కోరికలే ఎంతసేపు. షిరిడీ సాయి గుడి చుట్టూ ఇదే, సత్యసాయి గుడి చుట్టూ ఇదే, ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఇదే. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగడం, పెళ్లి చేయమండం. ఆయనకి ఎవరైతే పెళ్లి నీకెలా చేస్తాడు? ఆయన చేసుకోవడం అంత గొప్పదైతే పెళ్లి. మహాజ్ఞానులు, మహాయోగులు, శంకరాచార్య, సత్యసాయి, షిరిడీ సాయి లాంటి వాళ్ళ చిత్రాలు చూసినప్పుడు మన జ్ఞానాన్ని కోరుకోవాలంటే, స్వామి అజ్ఞానం పోయేలా చూడు, నాకు కుల భేదాలు ఉన్నాయి, మత భేదాలు ఉన్నాయి, ఆడా మగ భేదాలు ఉన్నాయి, ఈ భేదాలన్నీ పోయేలాగా సమస్త ప్రకృతి ఒకే విధంగా కనిపించేలా చేయి స్వామి, అజ్ఞానంలో ఉన్నానని దండం పెట్టుకోవాలి. కావలసింది అది. ఎందుకంటే వారికి అంతా ఒక్కటే. లేకపోతే షిరిడీ సాయి తెచ్చుకున్న భిక్షానాన్ని మళ్ళీ ముందు కుక్కలకు పెట్టేవాడు. ఆయన కుక్కలకి పావురాలు తినేవి ఆయనతో పాటుగా, దాంతోపాటు తినేవాడు. ఆయనకి ఇవాళ మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మాండమైన గుళ్ళు కట్టి బంగారపు కిరీటం పెట్టేవాడొకడు, బంగారపు శాలువా దుడిగేవాడొకడు, బంగారపు పాదుకలు పెట్టేవాడొకడు, అవి నెత్తిమి పెట్టుకుని ఊరేగేవాడు ఒకడు. ఇలాగ తయారైంది మొత్తం ఆరాధన అంతా. ప్రతి దేవత ఆరాధన అయింది. ఆధ్యాత్మికత ఎలా సాగినంత కాలం దేశంలో ఒక్క మార్పు రాదండి. అవినీతిలాగే ఉంటుంది, ఆధ్యాత్మికతలాగే ఉంటుంది. ఇంకెందుకు ఆ రెండింటికి సమన్వయం లేకపోతే? మనం నిజంగా భక్తులమైతే మనం సేవ చేయాలి, త్యాగం చేయాలి. కూడబెట్టుకుంటున్నామంటే మనం భక్తులం కాదనే లెక్క. కూడబెట్టుకున్నది మనమే దానం ఇచ్చేయాలి, మనమే తగ్గించుకోవాలి. ఆ త్యాగమే భారతీయ సంస్కృతి. ఇవాళ ఆ త్యాగం లేకపోవడం వల్లే డబ్బు, బంగారం, ఆస్తులు విపరీతంగా బాగా పెరిగి తల్లికి బిడ్డకి కూడా గొడవ పెట్టేస్తున్నాయి. అన్నిట్లోకి ఏదైనా కాస్త నమ్మదగిన బంధం ఏదైనా ఉంటే తల్లి బిడ్డ. ఎందుకంటే తల్లి కడుపు నుంచి పిల్లాడు పుట్టాడు. ఇక అంతకంటే గొప్ప బంధం ప్రపంచంలో ఉండదు. ఇక ఆ శరీరంలో ఒక భాగం, ఆ బొడ్డుతోడ కనుక కొయ్యకపోతే ఎప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడాల్సిందే మనం. అంత గొప్ప బంధం అది. ఆ బంధంలో కూడా వైషమ్యాలు వస్తున్నాయి. డబ్బు ప్రవేశించింది. పూర్వమే ఒక సంస్కృత శ్లోకంలో చెప్పారు, ఆ డబ్బుకు నమస్కారం అండి అన్నాడు కవి జగన్నాథ పండితరాయలు లాంటి వాడు. డబ్బుకు నమస్కారం అన్నాడు. ఎందుకుట? ఓ మంచి విచిత్రమైన కథ చెప్పాడు ఆయన. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః, మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. తల్లిని బిడ్డని కూడా వేరు చేయగలిగిన మహత్తరమైన శక్తి కలిగిన ఈ డబ్బనే పిశాచానికి నమస్కారం అన్నాడు. దానికి ఒక గమ్మత్తైన కథ ఉంది. పూర్వంలో వాస్తవంగా జరిగిందాన్ని సంస్కృత శ్లోకంలో పెట్టారు. ఓ రైతు ఉన్నట్ట, ఆయనకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఆయనకి 3 కూతుళ్ళు ఉన్నారు, ఓ కొడుకున్నాడు, 4 బిడ్డలు.
ఆయన ఉన్నంతకాలం ఆ పిల్లలకి ఏదో చేశాడు, బాగానే నడిచిపోతుంది, బాగానే ఉంది. ఆయన ఏదో అనారోగ్యం వల్ల పోయాడు. అప్పటికి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, మగపిల్లాడికి కాలేదు. వీడందరికంటే చిన్నవాడు. కొంచెం చిన్నవాడు కావడం వల్ల తల్లి పెత్తనం చేస్తుంది సహజంగా. వీడికి సహజంగా తల్లి అంటే గౌరవం ఉంది, వాడేం అనలేదు, చేస్తుంది ఆవిడ. ఈ 10 ఎకరాల మీద వచ్చిన పంట అంతా వస్తుంటే ఆవిడ ఏం చేస్తోంది, మొత్తం 3 కూతుళ్ళకి SRMT సర్వీస్ పంపిస్తుంది. ఇక్కడి నుంచి శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అని కాకినాడలో ఉంటుంది హెడ్ ఆఫీసు. మొత్తం SRMT. ఇంకా వాళ్ళ సంసారాల్లో వాళ్ళు ఏం కొనుక్కోకల. ఈవిడకుండే అమ్మాయిల మీద ప్రేమ కారణంగా మొత్తం పంపిస్తుంది ఇక్కడి నుంచి, ఉప్పు చింతపండు సహా. ఈ కొడుకు వీడు ఇంకా బ్రహ్మచారిగా చూస్తున్నాడు, అక్కయ్యలే కదా అనుకున్నాడు. కానీ ఎంతైనా అలాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు సాగుతుంటే వాడికి అనిపించింది, నేను పెళ్లి చేసుకుంటే నాకు నా పెళ్ళానికి ఏమైనా ఉంటుందా, మొత్తం కర్పూరమేనా అనుకున్నాడు. మరి వాడికి ఓ 25 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వస్తున్నాయి, పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా. వాడు ఆలోచించాడు, తల్లికి ఇంత ప్రేమ ఉంది అమ్మాయిల మీద, సహజం ఆడవాళ్ళకి కూతుళ్ళ మీద ఉంటుంది కొంచెం భ్రమ, తప్పు లేదు. కానీ మొత్తం ఇక్కడ దూచేసి ఎక్కడ ఇస్తే ఎలాగా? ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారు ఆ రోజుల్లో. ఆస్తి హక్కులు ప్రత్యేకంగా ఏం లేవు, పెళ్ళిళ్ళు చేసి పంపించేవాళ్ళు. ఏదో ఇంటికి సంక్రాంతికో దీపావళికో వస్తే చీరవరవికో పెట్టేవారు, పంపేవారు. అంతేగాని ఇంట్లో ఆస్తులు ఇవ్వడం అనేది లేదు, అదో వ్యవస్థ. ఆ వ్యవస్థ ఉండే రోజుల్లో ఈవిడ మొత్తం 3 ఆడపిల్లలకి దోచిపెట్టేస్తుంటే వాడికి చూశాడు మంటెత్తిపోయింది. ఇంకా లాభం లేదురా అబ్బాయి, ఇది ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది అనుకున్నాడు. పైగా వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, వచ్చిన సంబంధాలు వెనక్కిపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మదే పెత్తనమైన కోడలు రావట్లేదు అక్కడికి. వీళ్ళ అమ్మదే పెత్తనం మొత్తం కూతుళ్ళకి పంపిస్తుంది. నేను వస్తే నాకు చెప్ప తప్పితే ఏముండదు అక్కడ అని ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు పిల్లనివ్వడానికి సందేహిస్తున్నారు. పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే అమ్మాయిని ఇచ్చిన ఉపయోగం లేదు, బానిస అయిపోతుంది అక్కడ. ఆడపడుచులదే మొత్తం అంతా, వాళ్ళు అస్తమానం వచ్చి పట్టుకుపోతున్నారు ఇవ్వట్ల. అందుకని వీడికి పెళ్లి ఆలస్యం అవుతుంది. ఈ పెళ్లి ఆలస్యం కావడం, డబ్బు అందకపోవడం, మొత్తం అంతా SRMT సర్వీస్ వెళ్ళిపోతూ ఉండడంతో వాడికి మంటెత్తి నిర్ణయానికి వచ్చాడు. 30 ఏళ్ల వయసులో వాడు రోజు పొలం దున్నుతూ ఉంటే, మరి అన్నం ఎవరు పట్టుకెళ్ళారండి? భార్య లేదుగా, పెళ్లి కాలేదుగా, తల్లే పట్టుకెళ్ళింది. వాడక్కడ సిద్ధంగా ఉన్నాడు. మంచి కార్తీక సోమవారం కూడా చూసుకున్నాడు, పాపాలన్నీ పోయేలాగా, గొడవ లేకుండా. ఆ రోజు చూస్తే ఏదైనా మాఫీ కదా, అందుకే శివాలయం దగ్గర చేస్తే గొడవ లేదు ఇంకా. అందుకే మన పురాణాలు అలాగే చెప్తారు మనవాళ్ళు, మీరు ఏమైనా చేయండి అలా చేసేయండి. అందుకని మంచి ముహూర్తం వాడు చూసుకున్నాడు. నాగలు పెట్టి పొలం దున్నుతున్నాడు. తల్లి అన్నం తీసుకొచ్చింది. ఇలా రా అమ్మా అన్నాడు. దగ్గరికి రాగానే నాగల పైకెత్తి ఆ కర్రు పెట్టి ఒక్క దెబ్బ వేసాడు. సఫా నమశివాయ, వెళ్ళిపోయింది తల్లి. కంఠం తెగి పడిపోయింది. ఎవడికి తెలియకుండా అక్కడ ఏదో పంటకాలువ లాంటిది ఒకటి ఉంటే అందులో బారేశాడు. శనిదులు పోయింది అనుకున్నాడు, చేతులు పడుక్కున్నాడు, స్నానం చేసేసాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆకలేసింది బాగాను. తల్లి వీడి కోసం అన్నం వండి పెట్టింది. వెంటనే తిన్నాడు. గొడవ వదిలిపోయింది కదా అని ఆనందంగా ఇంకా 2 ముద్దలు తిన్నాడు శుభ్రంగా. తిన్నాడేమో నిద్ర వచ్చింది, పడుకున్నాడు, మరి లేవలేదు. ఆశ్చర్యం ఏమిటంటే, హలాగ్రేణ హతా మాత విషాన్నేన హతస్సుతక, హలాగ్రేణ హతా మాత విషాన్నేన హతస్సుతక, మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. వీడు నాగలితో తల్లిని చంపే ప్రయత్నం చేయడానికి ముందే వాడి ఇంటికి రాగానే అన్నం పెట్టి చంపడానికి తల్లి ప్రయత్నం చేసింది. అది డబ్బు మహిమ. నా కూతుళ్ళకు పెట్టుకుంటుంటే వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏ రోజు కారోజు ఈ గుంట వ్యధ ఉంటే ఎంత లేకపోతే ఎంత, వీడికి పెళ్ళా పెడాకులా పిల్లలా, వీడిని నేను ఎందుకు జారి తెలచారు? అసలు నా కూతుళ్ళ దగ్గరే నేను ఉంటాను, ఉన్న 10 ఎకరాలు వాళ్ళకే ఇచ్చుకుంటాను, వీడు ఉంటే ఎంత పోతే ఎంత అని ఆవిడ శుభ్రంగా అన్నంలో విషం కలిపింది. వాడి ఇంటికి రాగానే పెట్టేద్దామని 1 అరగంట ముందే వెళ్ళింది వాడిని పిలుచుకొద్దామని. ఆ విషయం వీడికి తెలియదు. వీడెక్కడ ఆవిడని చంపేశాడు. ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు, వాడు చనిపోయాడు. ఇది కథ. ఒక 2000 ఏళ్ల క్రితం జరిగిన కథను దీన్ని సంస్కృత శ్లోకాల్లో చెప్పారు. హలాగ్రేణ హతామాత, నాగలి కొర్రు తగిలి తల్లి చనిపోయింది. విషాన్నేన హతస్సుతక, కన్న కొడుకునే విషం పెట్టి తల్లి చంపేసింది. ఈ ఇద్దరి మనస్సులు ఇంత తీవ్రంగా మారిపోవడానికి కారణమైన హిరణ్యాయ నమో నమః, ఓ డబ్బా నీకు నమస్కారం అన్నాడు. ఇదండి సమాజం పరిస్థితి. ఇవాళ మీరు టీవీలు చూడండి, పేపర్లో చదవండి, జరుగుతున్నాయా లేదా? తల్లిని చంపిన కొడుకు, కొడుకును చంపిన తల్లి, భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, అన్నీ చూస్తూనే ఉన్నాం. రోజు ఇవే వార్తలు.
పైగా మనకి అప్పుడు ఇంకా కనీసం ఎవడో పుస్తకం రాస్తే శ్లోకం రాస్తే తెలిసేది. ఇప్పుడు అలా కాదు, మన టీవీలు వాళ్ళు కింద ఓహో వేసేసి చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. బుర్ర పాడైపోతూనే ఉంటుంది, చచ్చిపోతూనే ఉండండి, అలాగే చూస్తూనే ఉండండి, మానకండే. మళ్ళీ మళ్ళీ మాటి మాటికి చెబుతూ ఉంటాడు వాడు, చూస్తూనే, ఏదో పెద్ద సీతారామ కళ్యాణం లాగా. ఒక్కొక్క వార్తని ఒక 10 సార్లు వేస్తారు అక్కడ, ఒక 10 సార్లు. ఇన్నిసార్లు చూసిన మీద ఆ పని మనం కూడా చేద్దామనిపిస్తుంది. అది చాలా సహజం. అది ఏది మనం ఎక్కువ చూస్తామో, ఏది మనం ఎక్కువ వింటామో అదే చెయ్యాలని మనస్సు కనిపిస్తుంది. ధర్మాధర్మాలతో నిమిత్తం లేదు. ఇది చాలా మామూలు విషయం, ప్రతి మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పే విషయం. అందుకే సత్సాంగత్యం సత్సాంగత్యం అంట. ఆ సత్సాంగత్యం చూసుకోకపోతే అయిపోయినట్టే. అందుకే స్వామి ఎంత డబ్బు అక్కడ వచ్చి పడినప్పటికీ విద్యకి, వైద్యానికి, మంచినీళ్ళకి ఎంత చేశారో చూసుకోండి మీరు. వీళ్ళ చాలా ప్రముఖ స్థానాల్లో ఉండి అవినీతికి దూరంగా ఉన్న మహానుభావులందరూ మేము సత్యసాయి విద్యాలయంలో చదువుకున్నామని చెబుతున్నారండి. ఎంత గర్వించాలి, ఎంత గర్వించాలి. కనీసం అది సాధించగలగడం ఎంత గొప్ప విషయం. అది డిగ్రీలు చదవడం కాదు, మేము అక్కడ చదువుకున్నామండి. ఆయన ఎవరో జడ్జి గారు బాగా నీతిపరుటండి అంటే ఆయన అడిగితే ఆయన అన్నాడు, నేను సత్యసాయి విద్యాలయంలో చదువుకున్నానండి. ఎంత గర్వంగా చెప్పాడు ఆయన. అంటే నైతికమైన విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు అక్కడ. బీటెక్, ఎంటెక్ డిగ్రీలకు ప్రాధాన్యం ఇలా. డిగ్రీలదే ఉంది, థర్మామీటర్లో కూడా ఉంటాయి 104 డిగ్రీలు. ఇంకంతకంటే ఎవరికి డిగ్రీలు సంపాదించడం వీలు కాదు. డిగ్రీ లెక్క ఇంకో 2 డిగ్రీలు ఉంటే పేలిపోతుంది అది 106 వస్తే. అంటే మనం ఎంఏలు చదివామా, పిహెచ్డీలు చేసామా, ఎంటెక్లు చేసామా, 100 ఎంఏలు చేసి ఇదంతా ముఖ్యమైన విషయం కాదు. ఎవరికైనా అన్నం పెట్టావా, ఎవడైనా ఏడుస్తుంటే ఓదార్చావా, కనీసం ఉపకారం చేశావా, ఎవరి కోసమైనా త్యాగం చేశావా? లేని దానికి ఎలా భక్తుడని చెప్పుకుంటావు? భక్తుడంటే అర్థమేంటి? తులసిమాల వేసుకోవడమా, లేకపోతే రుద్రాక్షమాల వేసుకోవడమా, ఇంత పొడుగు అడ్డబొట్టు నిలువు బొట్టు పెట్టి జనాన్ని భయపెట్టమా, లేదా శంఖాలు చక్రాలు శుభ్రంగా ముద్రించుకుని ఓహో అని చెప్పడం? ఎందుకు ఆ ముద్రలు పడలేక? ఇది కాదు కదా కావలసింది. చెట్లు చేస్తున్న ఉపకారం కూడా మనం చేయలేకపోతే ఎలాగండి? అందుకే భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత అంటే త్యాగమే. రామాయణానికి మూలం రాముని రాజ్యత్యాగం, భారతానికి మూలం భీష్ముని రాజ్యత్యాగం, భాగవతానికి మూలం పరీక్షిత్తు ప్రాణత్యాగం. ఈ 3 త్యాగాలు లేకపోతే మనం నెత్తి మీద పెట్టి పూజించుకునే రామాయణ భారత భాగవతాలు పుట్టేవే కావు. రాముడు రాజ్యత్యాగం చేయకపోతే వాల్మీకి రామాయణం రాస్తాడా? పొద్దున్న 10ంటికి పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి 10ంటికి పిలిచింది 3వ తొల్లో 36వ తొల్లో ఎవరు లెక్కెట్టాడు? ఆవిడ పిలిచి నీకు కాదు అబ్బాయి పట్టాభిషేకం, మా అబ్బాయికి అంటే ఒక్క మాట మాట్లాడకుండా, ప్రెస్ వాళ్ళని పిలవకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా, ఏ ఆరోపణలు చేయకుండా, టీవీ వాళ్ళని పిలవకుండా రాత్రికి రాత్రి రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోయేవాడే. కనీసం ఈవేళ ఉండే ఎమ్మెల్యే, ఎంపీ ఎవరిని అడిగినా ఓ సలహా ఇచ్చేవారు, నేను చూసుకుంటానని. అర్ధరాత్రి వెళ్ళిపోయాడండి రామచంద్రమూర్తి. అర్ధరాత్రి, తెల్లారి వరకు ఆగలేదు ఆయన. రాత్రి పిలిచి కైక చెబితే 11, 12 గంటల 1 గంట ప్రాంతంలో సుమంత్రుని పిలిచి రథం తీసేయమన్నాడు. పైగా దశరథులు వారు ఏడుస్తున్నారండి, పిలుస్తున్నారు, నేను ఆపాలి. సుమంత్రుడు కదా, అప్పటికి రాజు దశరథుడు, రాముడు కాదు. సారథి మంత్రి, ఎవరు ఆజ్ఞ పాటించాలి? రాజాజ్ఞ పాటించాలి, అంతే కదా లెక్క ప్రకారం. అందుకని సుమంత్రుడు అన్నాడు, రామచంద్రుడు వెళ్ళడం ఇష్టం లేక. అంటే పాపం ఆయనకి ఏమిటంటే ఏదో వంకన తెల్లారే వరకు ఆగితే లక్ష్మణుడు, కైకో, భరతుడు ఏదో పరిణామం జరుగుతుంది, స్వామి వెళ్లకుండా ఉంటాడు అన్న ఉద్దేశంతో ఆయన మెలికి పెట్టాడండి సుమంత్రుడు. వాల్మీకి రామాయణంలో ఉన్న విషయం చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది, గుండె కరిగిపోతుంది రామచంద్రమూర్తి త్యాగానికి. సుమంత్రుడు అంటాడు, దశరథుడు రథాన్ని ఆపమంటున్నాడండి, వెళ్ళొద్దంటున్నాడు, రాజాజ్ఞ పాటించాలి నేను అంటే, వినపడలేదని చెప్పి పనిచ్చి అంటాడు. వినపడలేదని చెప్పి పర్వాలేదు, పనిచ్చి, ఆపద్దు, నీకు తెలియదు, చాలా ప్రమాదం జరుగుతుంది తెల్లారితే. అప్పుడు చెబుతాడు రాముడు, ఏమిటి అంత ప్రమాదం? లేదు నీకు తెలియదు. తెల్లారేలోగా రామా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, రామా అభిమాన సంఘం, వీళ్ళు నా ఆజ్ఞ లేకుండా కైక కొంప అంటించేస్తారు, భరతుడు ఇల్లు అంటించేస్తారు, అది నేనే అంటించానని చెప్తారు, నీకు తెలియదు, పనిచ్చి, మనం ఇక్కడ ఉండకూడదు. రాజకీయాలు అలాగే ఉంటాయి. రామాయణ కాలంలోనే అలా ఉన్నాయి, ఈ కాలంలో ఎలా ఉంటాయి వేరే చెప్పక్కర్లా. ధర్మం కేవలం ఒక పాదం కుంటుపడి 3 పాదాలు బాగా ఉన్న త్రేతాయుగంలోనే అలా ఉంటే, ఒక పాదం కూడా కుంటుపడ్డం కాదు, మొత్తం అంటుబడి నాశనం అయిపోయిన కాలంలో ఎలా ఉంటాయి ఊహించవచ్చు. అందుకు రామాయణం త్యాగం.
పొద్దున్న 10ంటికి పిలిచి పట్టాభిషేకం అని, రాత్రి 10ంటికి పిలిచి వనవాసం అంటే స్వామివారికి రామచంద్ర ప్రభువుకు తేడా కనపడలా. పట్టాభిషేకం వనవాసం రెండు ఒకటే. ఆయనకంటే గొప్పది ఆ ఇల్లాలు. విచిత్రం, 2 చీరలు వేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ కూడా. పిక్నిక్ వెళ్ళిట్టే. ఇప్పుడు మగాడికి లేదండి, ఆడదానికైనా ఉండద్దా? పట్టాభిషేకం ఎందుకు ఆగుతుంది, ఎలా ఆగుతుందో నేను చూస్తా అని అనద్దా? అన్నదమ్ములు ఆస్తి పంపకాల్లో తేడా వస్తే తోడు కోడళ్ళు ఎవరన్నా ఊరుకుంటారండి? ఓ తొడగొట్టేసి మీదకి వచ్చేస్తారు ఇక్కడికి. చూద్దాం ఎలా జరుగుతుందో. అవే కదా చూస్తున్నది మనం సమాజంలో. పోన్లే మీ అన్నగారే కదయా, పోన్లే మీ తమ్ముడే కదయా అనే ఆడవాళ్ళు ఎవరుంటారండి? ఉండరమ్మా, కలికాలం ఎందుకుంటారు? నా వాటా నాకు దక్కాల్సిందే, నువ్వు ఊరుకోనా నేను ఊరుకోను అని మొత్తం వీధిలోకి వచ్చేస్తారు. అటువంటిది మాండవి రాలేదు, భరతుని భార్య. శృతకీర్తి రాలేదు, శత్రుఘ్నుని భార్య. ఊర్మిళాదేవి రాలేదు, 14 ఏళ్ళు పడుకుంది కానీ ఆ ఇల్లాలు బయటికి రాలేదు, లక్ష్మణుని భార్య. అసలు ఎవరికి అన్యాయం జరిగిందో ఆయన భార్య సీతాదేవి. ఆవిడకి చెబుదామని వెళ్ళట్టేన రామచంద్రమూర్తి వనవాసానికి వెడుతూ మరి భార్యకి చెప్పాలి కదా. తల్లికి చెప్పాడు, ఆవిడ ఏడ్చింది, ఓదార్చాడు. భార్యకి చెబుదామని వెళ్ళేట. భార్యకి లేదుగా వనవాసం, ఈయన ఒక్కడేగా వెళ్లాల్సింది. అందుకని సీతాదేవి దగ్గరికి వెళ్ళి అన్నట్ట. విశ్వనాథ వారు చాలా అందమైన పద్యం రాస్తాడు. నీతో సైతము చెప్పిపోవుటకు గాని వచ్చి తిన్నాగా, సీత నీతో కూడా చెప్పి వెళ్ళిపోదామని వచ్చానే అంటే పాపం పెట్టాట సీయు అంటుందేమో అని. ఏడు వెళ్ళేదేమన్నా విహారయాత్రక, విజ్ఞాన యాత్రక, వనవాసానికి. తెల్లారితే పట్టాభిషేకమైన భర్తకి ఆవిడ ఏ పట్టు చీర కట్టుకుందామా అని ఆవిడ ఆలోచిస్తుంటే వనవాసం అని చెబితే గుండెల్లో బాంబు వేలదండి. అవన్నీ ఏం ఆలోచించలేదండి. సీతారాములు ఇద్దరికి అటువంటి గుండెపోటు రాలా, కనీసం తేడా లేదండి. ఈయనే అనుకుంటే ఈయన్ని మించిన తీవ్రవాది ఆవిడ త్యాగంలో సీతాదేవి, రాముణ్ణి మించిన త్యాగం. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను వనవాసానికి వెడుతున్నాను సీత, నీతో కూడా చెప్పి వెళ్ళిపోదామని వచ్చానంటే ఆవిడందుట నీతో సైతము చెప్పిపోవుటకు గాని వచ్చి తిన్నాగా, అవు నాతో చెప్పగనేలా నేనెవరితో నా స్వామి చెప్పన్వలెన్. అవు నాతో చెప్పగనేలా నేనెవరితో నా స్వామి చెప్పన్వలెన్. మీ తల్లింగని మీరు చెప్పితిరి స్వామి, మీ తల్లింగని మీరు చెప్పితిరి స్వామి. నాకు లేదా భయంబు ఏ తీర్థంబులు ఏ వనంబులునుగావు, ఎందేని నా తల్లియే. సీత నీతో చెప్పి వనవాసానికి వెడదామని వచ్చాను అంటే ఆవిడంతట అదేమిటండి, ఎవరన్నా వెళ్ళేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్లతో చెబుతారు కానీ కూడా వచ్చేవాళ్లతో చెప్పరు కదా. అంటే నన్ను వదిలేసి బస్సు ఎక్కేద్దామని చూస్తున్నావా నాయన? అందులో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన సీట్లు ఉంటాయి, మగాళ్ళకు ఉండవు. వెతుక్కుని కూర్చోవలసింది. స్త్రీలకు కొన్ని సీట్లు కేటాయిస్తారు. అంచేత వనవాసం అనే బస్సు ఎక్కితే నాకు సీటు ఉంటుంది, నీకుండదు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కితే ఆడవాళ్ళ సీట్లో కూర్చోవాలా మగవాళ్ళ సీట్లో కూర్చోవాలా అన్నారు. పెద్ద సమస్య మరి. అప్రస్తుత ప్రసంగమైన అవధానాల్లో అడుగుతూ ఉంటారు సరదాగా, మనస్సు పక్కదారి పట్టించడానికి. గంభీరంగా ఓ పద్యం అలుగుతూ ఉంటే మధ్యలో ఎలాంటి పిచ్చి ప్రశ్న కూడా వేస్తారు. అర్ధనారీశ్వరుడు ఆర్టీసీ బస్సు ఎక్కాడండి, ఆడవాళ్ళ సీట్లో కూర్చోవాలా మగవాళ్ళ సీట్లో కూర్చోవాలా అంటే నేను వెంటనే ఆలోచించి చెప్పా, ఎక్కడైనా కూర్చోవచ్చండి, అన్ని సీట్లు ఖాళీ అవుతాయన్న. ఎందుకన్నాడు, ఆయన మెడలో పావు ఉంటుంది కదా అన్నది. అర్ధనారీశ్వరుడికి ఇంకేమైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మెడలో పాము మామూలుగా. మెడలో పాము పెట్టుకుని ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాక డ్రైవర్ సహా మొత్తం దిగిపోతారు. ఇక పావు డ్రైవింగ్ చేయాల్సిందే. అందుకే ఆ బస్సు అంతా అయిందేనండి, ఎక్కడైనా కూర్చోవచ్చు అన్న. ఇదే చమత్కారం, ఇదే తెలివి, ఇదే సత్యస్ఫురణ. అలాగే ఎవరన్నా బస్సు ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఏమిటంటే నాతో చెప్పడం ఏమిటి, మతి లేకుండా కూడా వచ్చే వాళ్ళతో చెప్పరు కదా, ఉన్నవాళ్లతో చెప్తారు. అంటే నీ ఉద్దేశం ఏమిటి, నన్ను అట్టిపెట్టి నువ్వు వెళ్ళిపోదామనా? ఆవిడ ఎలా మాట్లాడిందండి? అదేమిటి వనవాసం ఏమిటి, పట్టాభిషేకం ఏమిటి, నాకు చెప్పకుండా కైకి ఇంటికి ఎందుకు వెళ్ళారు, నా దగ్గరికి వస్తే కోచింగ్ ఇచ్చేదాన్ని కదా, ఎలా మాట్లాడాలో కమ్యూనికేషన్ స్కిల్ నేను చెప్పేదాన్ని కదా అని అనరాండి. అనలేదండి పాపం. పైగా నాకు చెప్పడం ఏమిటి, ఉండేవాళ్ళకి చెబుతారు, ఎవరన్నా కూడా వచ్చేవాళ్ళకి చెప్పరు కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోదామని. పైగా వ్యంగ్యంగా ఏమందంటే ఆయన మనస్సు కరగాలని. అవునండి, నేనంటే మీకు ఎందుకుంటుంది ప్రేమ, మా అమ్మ లేదుగా, మా అమ్మ మట్టి భూదేవి కదా,
నేనేం భూమికి పుట్టాను, నేను అక్కడ తల్లే తండ్రా. జనక మహారాజు పెంచుకోబట్టి నాకు ఇంత పేరు వచ్చింది. ఆధార్ కార్డు మీద పేరు రాసుకున్నావు డాక్టర్ ఆఫ్ అని. లేకపోతే నా బతుకేముంది అనాథ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండాల్సిందే. అందుకే కదా మీకు లోకువా. నేను మట్టికి పుట్టాను, భూదేవిని. నా తల్లికి జీవనం లేదు, నోరు లేదు. అందుకని నా తల్లికి చెప్పరు మీరు. మీ తల్లికి మీరు చెప్పొచ్చారు. నా తల్లికి చెప్పడానికి నాకు ఆ బెంగ లేదండి. మీ తల్లి ఒక్క అంతఃపురంలోనే ఉంటుంది, నా తల్లి అవనీ మండలం అంతా ఉంటుంది, నేను చెప్పాల్సిన పనే లేదని చెప్పిందండి. అది సీత. మీరు అయోధ్యలో ఉంటే, అంతఃపురంలో ఉంటే మీ అమ్మగారి దగ్గర ఉన్నట్టు, అడవిలో ఉంటే మీ అమ్మగారు మీ దగ్గర లేనట్టే. నేను అడవిలో ఉన్నా, నా తల్లి ఊళ్ళో ఉన్నట్టే. అక్కడ ఉన్నది భూమిగా. ఏ తీర్థంబులు ఏ వనంబులునుగావు ఎందేని నా తల్లి. ఏ తీర్థం, ఏ వనం, ఏ ప్రదేశమైనా భూమి లేని ప్రదేశం ఉందా అండి? భూమండలం మీద కదా అంతా ఉంటున్నది. అంచేత అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా చెప్పి ఓదార్చాల్సిన అవసరం మీకుందేమో కానీ నాకు ఆ భయం లేదండి. నేను ఆ అమ్మ ఊళ్ళోనే ఉంటాను. ఇక్కడ అలాగే ఉన్నాను, అక్కడ అలాగే ఉన్నాను. అనాథ అయిన సీతాదేవి ఒక తల్లి తండ్రి ఆధార్ కార్డు మీద రాసుకుందుకు అవకాశం లేని సీతాదేవి ఎంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడిందండి. పురాణ పాత్రల నుంచి మనం ఎంత నేర్చుకోవాలి. నేను అనాథని, నాకెవరూ దిక్కువేరని మాట్లాడలేదు ఆవిడ. మీకే ఇంకా